అందరికీ ఈరోజు వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ కి మనము క్యాన్వాస్ వేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి డిజైన్ పెట్టి అని చెప్పి మీకు చాలా సింపుల్ మెథడ్ లో అయితే మీకు చూపిస్తాను. ఈ డిజైన్ లో చూడండి, ఈ డిజైన్ మీకు ఇలా క్యాన్వాస్ నీట్ గా పెట్టుకోవచ్చు. మీరు ప్లెయిన్ బ్లౌజ్ కి లైనింగ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ కూడా మీరు డిజైన్ ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ వస్తుంది అనమాట. చాలా సింపుల్ గా అయితే మీరు పెట్టుకోవచ్చండి. ఈజీ మెథడ్. మీరు చూడండి, వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వీడియోలో అయితే. ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఎంతమంది చూస్తూ ఇంకా ఏమేమి తెలుసుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి డిజైన్స్ ఫ్రాక్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. 30 days సరిపోతున్నాయి. మీకు వేరే వేరే డిజైన్స్, బెస్ట్ డిజైన్స్ ఇంకా మంచి మంచివి అయితే మీకు ఛానల్లో రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. తప్పకుండా అయితే మీరు లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా చాలా మంది నేర్చుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా మీరు కూడా మంచి మంచి డిజైన్స్ మీరు నేర్చుకోవచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. స్టిచ్చింగ్ వీడియో అదండి చూపిస్తాను, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో మొత్తం చూడండి, తీసుకోకండి. ఫస్ట్ క్యాన్వాస్ తీసుకోండి. నెక్ కి సరిపోయేంత క్యాన్వాస్ తీసుకోవాలి. పెన్ తీసుకొని టేప్ తీసుకొని 2.5 ఇంచు నెక్ దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇది మా కస్టమర్స్ది మెజర్మెంట్ బ్లౌజ్. ఇది హాఫ్ కి ఫోల్డింగ్ చేసుకోండి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్ గా నెక్ ఎంత ఉందో అంత చూసుకొని ఇలా పెట్టుకోండి. కరెక్ట్ గా పెట్టుకోండి. వెడల్పు మీరు లెంత్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ గా రావాలి కదా, కరెక్ట్ గా పెట్టుకొని ఇక్కడ కింది సైడ్ కూడా మీకు వెడల్పు కనిపించేలాగా ఎంత అని చెప్పి మనం చూసుకొని ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ ని. ఇప్పుడు ఇలా మార్క్ వేసుకోండి, ఎంత వెడల్పు ఉంది, లెంత్ ఎంత ఉంది అని చెప్పి చిన్న చిన్నగా ఇలా మార్క్ వేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏ డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. నేనొచ్చేసి మా కస్టమర్స్ ఒక డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్ అయితే నేను ఇప్పుడు మార్క్ వేసి మీకు డిజైన్ చూపిస్తున్నాను. ఇలా అన్ని ఒకే లెవెల్‌లో వచ్చేలాగా మీరు మార్క్ వేసుకోండి. నేను ఈ డిజైన్ వేస్తున్నాను కదా, మీరు ఇదే డిజైను వేయనవసరం లేదు. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే మీరు ఇలా మార్క్ వేసుకొని డిజైన్ పెట్టుకోవచ్చు క్యాన్వాస్ ద్వారా. ఇప్పుడు వన్ సైడ్ ఇలా డిజైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్‌ని రివర్స్ తిప్పించండి. ఇలా రివర్స్ తిప్పించిన తర్వాత కింది సైడ్ మనము డిజైన్ వేసుకున్నాం కదా, ఆ డిజైన్ ఈ సైడ్ కనిపిస్తుంది చూడండి. దానిపైనే మళ్ళీ మీరు మార్క్ వేసుకోవాలి. ఇలా డిజైన్ గీసుకోండి.
ఇప్పుడు ఆ సైడు, ఈ సైడు డిజైన్ గీసుకున్నాము. నేను టేప్ తీసుకోండి. టేప్ తీసుకొనేసి ఇలా 1 ఇంచు మార్కేసుకోండి డిజైన్ చుట్టూ. ఇప్పుడు ఈ మార్కు వేసుకున్నారు గదా! దాని పైన రౌండ్‌గా గీసుకోండి నెక్. ఇప్పుడు ఈ రౌండ్ గీసుకున్నాం గదా! దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు క్యాన్వాస్ అయితే డిజైను అంతా గీసి పెట్టుకున్నారు కదా! ఇప్పుడు లైనింగు దీనికి సరిపోయేంత కట్ చేసుకోండి. కొద్దిగా ఎక్స్‌ట్రా పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకోండి. లైనింగ్ క్లాత్‌ని నీట్‌గా ఐరన్ చేసుకోండి. అప్పుడు క్యాన్వాసు 2 అటాచ్ అయితాయన్నమాట. చూడండి. కింద నీట్‌గా అయితే లైనింగ్‌కైతే అతుక్కుంటుంది మన క్యాన్వాసు. మీకు స్టిచ్చింగ్ చేయడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పైన సైడు కొద్దిగా ఎక్స్‌ట్రా ఉంది కదా! దాన్ని కట్ చేసుకునేసేయండి. ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే. ఇప్పుడు ఈ క్యాన్వాస్ దగ్గర ఒక కొద్దిగా క్లాత్ వదిలేసి ఒక పాయింట్ అంతా, మళ్ళా మిగతాదంతా కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని ఈ క్యాన్వాస్ దగ్గర చుట్టూరా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఇలా ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం ద్వారా మీరు 2 హ్యాండ్స్ కూడా యూజ్ చేయనవసరం లేదు. 1 హ్యాండ్‌తో పట్టుకున్నా కూడా చాలు. మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. అంత నీట్‌గా ఉంటుందనమాట. చూడండి నేను 1 హ్యాండ్‌తోనే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా పట్టుకున్నా చాలు మీకు. అదే స్టిచెస్ నీట్‌గా వస్తది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుందాము. బ్యాక్ సైడ్ నెక్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని తీసుకోండి. మీరు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఏమన్నా చూడకన్నా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఇదొచ్చేసి హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కచ్చా వేసుకోవాలి. ఇది కూడా అంతే అండి. మీరు క్యాన్వాస్ ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి ఇలా కచ్చా వేసుకోండి. అది మీకు గుర్తు. ఇది సెంటర్‌లో పెట్టుకోవాలి. సెంటర్‌లో పెట్టుకోవడానికి ఇదంతా. స్ట్రెయిట్‌గా రావాలి కదా! క్యాన్వాసు అలా సెంటర్‌కి పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచెస్ ఇలా సెంటర్ స్ట్రెయిట్ ఉందా లేదా చూసుకోండి. మళ్ళీ కింది సైడ్ మీకు గుర్తు తెలియకపోతే ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకొని మార్కేసుకోండి. మళ్ళీ క్రాసు అలా స్టిచ్చింగ్ చేస్తారు కొంతమంది. అలా కాకుండా స్ట్రెయిట్‌గా మీరు గుర్తు వేసుకోండి. ఇలా కూడా కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు హాఫ్‌కి బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకోండి. చూపిస్తాను చూడండి. మీకు అది కూడా గుర్తు తెలీదు అనుకుంటే ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి హ్యాండ్‌తో మీరు ఇలా లైన్‌కి ఇలా గీసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మీకు సెంటర్ ఏది అని చెప్పి తెలుస్తుందనమాట. క్యాన్వాస్ సెంటర్‌కి మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదా నెక్ సైడ్‌కి అలా ఇలా పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా స్ట్రెయిట్‌గా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ సైడు చూసుకోండి. కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి సెంటర్‌లో చూసుకోండి క్యాన్వాస్‌ని ఫస్ట్‌గా. ఇప్పుడు ఇలా పట్టుకొని సెంటర్‌కి స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు డిజైన్ గీసారు కదా! అక్కడికి మాత్రమే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇక్కడికి మాత్రమే స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ మార్కేసుకున్నారు గదా! దానిపైనే చిన్నగా స్టిచ్చింగ్ జేసుకోండి. నిదానంగా ఆ డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచెస్ దగ్గరకి పెట్టుకోండి. దూరం పెట్టుకుంటే మీరు డిజైను స్పీడ్‌గా వెళ్ళిపోతుంది గదా! మిషను. అప్పుడు కరెక్ట్‌గా రాదనమాట. నిదానంగా స్టిచ్చింగ్ జేసుకోండి. మీకు డిజైన్ నీట్‌గా వస్తుంది. మీరెలా స్టిచ్ చేస్తారో, ఆ స్టిచెస్‌ని బట్టి మీకు డిజైన్ వస్తుందనమాట. అందుకే డిజైను మీరు గీసుకుంటారు గదా! దానిపైనే కుట్టు రావాలి. చూడండి అంతా ఇలాగే నీట్‌గా స్టిచ్చింగ్ జేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్‌లో క్యాన్వాస్‌ని డిజైన్ చేస్తారు. కానీ మీరు ఇలా పెట్టుకోవడం ద్వారా మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా అవుతుందనమాట. బాగా అర్థం కూడా అవుతుంది ఇలా క్యాన్వాస్ పెట్టుకుంటే. ఇది చాలా సింపుల్ మెథడు. ఇది కంప్లీట్‌గా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మీకు సింపుల్ అనిపిచ్చిందా? లేదా కష్టంగా ఉందా అని చెప్పి కామెంట్‌లో చెప్పండి మీరు కూడా. ఇలా డిజైన్ పైనే మనం స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు డిజైన్‌ని నీట్‌గా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా నీట్‌గా కట్ చేసుకోవాలి. లోపల సైడు డిజైన్ ఎలా ఉందో అలాగే మీరు కటింగ్ కూడా చేసుకోవాలి. స్పీడ్‌గా కట్ చేశారంటే థ్రెడ్‌కి ఆ సైడు మీరు సిజర్ వెళ్ళిందంటే మాత్రము డిజైన్ పాడవుతుంది. ఇలా నీట్‌గా కటింగ్ జేసుకోండి. నిదానంగా కట్ చేయండి సిజర్‌తో. లేదంటే సిజరు స్పీడ్‌గా కట్ చేశారంటే మాత్రము మీరు డిజైన్ కట్ చేసుకునేస్తారు. మళ్ళీ కష్టమైతుంది బ్లౌజ్‌కి.
మీరు మార్క్ ఏసుకున్నారు కదా డిజైను, దానిపైన కట్ చేయొద్దండి. స్టిచెస్ వేసుకున్నారు గదా! స్టిచెస్ పైన కట్ చేయొద్దండి. కొద్దిగా ఒక పాయింట్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా! ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఒకవేళ అర్థం కాకుండా ఉంటే నేను రిప్లై ఇస్తాను మెసేజులకి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు సెంటర్‌లో ఇలా కచ్చా వేసుకోండి. సిజర్ చాలా మీరు స్లోగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం ద్వారా మీకు డిజైన్ నీట్‌గా వస్తుందనమాట సెంటర్‌లో. ఇప్పుడు ఈ డిజైన్‌ని రివర్స్ తీసుకునేసేయండి. ఇలా ఒక్కొక్కటి మనం రివర్స్ తీసుకోవాలి నీట్‌గా. ఇప్పుడు మీరు ఈ క్లాత్‌నంతా రివర్స్ తీసుకున్న తర్వాత, ఇలా నీట్‌గా పట్టుకొనేసి, స్టిచెస్ వచ్చేసి మీరు లాస్ట్‌లో వేసుకోవాలి. లాస్ట్‌లో ఒకే లెవెల్‌లో నీట్‌గా వేసుకోవాలి. ఎందుకంటే, మనకు స్టిచెస్ బాగా కనిపిస్తాయి కాబట్టి, మీరు లాస్ట్‌లో స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా ఇలా క్రాస్ వెళ్ళిందంటే థ్రెడ్ బాగా డిజైన్ కనిపిస్తుంది డిజైన్ పైన. అందుకే నీట్‌గా, నిదానంగా స్టిచ్చింగ్ జేసుకోవాలి. డిజైన్స్ అంటే అంతే అండి. కొంచెం లేట్ అయితాయి. కొంచెం కష్టంగా కూడా ఉంటాయి. మనకి సింపుల్‌గా అయితే స్టిచ్చింగ్ జేసుకోవచ్చు మీరిలా అయితే. మీకు నేను స్పీడ్‌గా చూపిస్తున్నాను. అయితే లేట్ అయితుందంతే. మీరిలా సింపుల్‌గా అయితే మీరు స్టిచ్చింగ్ జేసుకునేసేయొచ్చు. ఇలా చుట్టూరా స్టిచ్చింగ్ జేసుకునేసేయండి.
ఒక్కొక్క డిజైను ఒక్కొక్క టైం తీసుకుంటుందనమాట. ఇలాంటి డిజైన్స్ కొంచెం లేటే అవుతాయి. కానీ మీరు అమౌంట్ కూడా ఎక్కువే తీసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్‌కి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ రివర్స్ తిప్పించండి. మీరు బ్లౌజ్‌కి నడుం దగ్గర హెమ్మింగ్ చేసుకుంటారు గదా! లూజ్ స్టిచ్ వేసుకుంటారు గదా! దూరం దూరం కుట్టు. అలా కుట్టు వేసుకోండి. చుట్టూరా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ మనము హెమ్మింగ్ చేసుకోవాలనమాట. హెమ్మింగ్ జేసుకోవాలి. ఎందుకంటే దీనికి లైనింగ్ లేదు కాబట్టి, మీరు లైనింగ్‌కి అటాచ్ చేయొచ్చు లైనింగ్ ఉంటే. లైనింగ్ లేదు కాబట్టి మీరు హెమ్మింగ్ జేసుకోవాలి. సో, అందుకే లూజ్ కుట్టు వేసుకోండి. మళ్ళీ మనము స్టిచ్ విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇంతే అండి. మీరు ప్లెయిన్ బ్లౌజ్‌కి గూడా ఇలా డిజైన్ పెట్టుకోవచ్చు. చూడండి నెక్ ఎంత బాగొచ్చిందో డిజైను. లైనింగ్ లేని ప్లెయిన్ బ్లౌజు ఇలా డిజైన్ పెట్టుకోవచ్చు. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ ఒస్తుంది. ఇంకా మన ఛానెల్‌లో మంచి మంచి డిజైన్స్ ఒస్తాయి. మిస్ కాకండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.